అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దావీదు రాజు పూర్తి జీవితం గురించి తెలుసుకుందాం. సమూయేలు ప్రవక్తగా, సౌలు రాజుగా ఉన్న రోజుల్లో బెత్లెహేములో యెషయి అని ఒక వ్యక్తి ఉన్నారు. అతనికి 2 కుమార్తెలు, 8 మంది కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాని పేరు దావీదు. దావీదు బహుధైర్యవంతుడు, గొర్రెల కాపరిగా ఉండేవాడు. దావీదు గొర్రెలు కాస్తూ ఉన్న సమయంలో ఎలుకబంట్లను, సింహములను వాటి నోళ్లను చీల్చి గొర్రెలను భద్రపరుస్తూ ఉండేవాడు. బహుధైర్యవంతుడు ఆయన. చాలా సంగీతం, నాట్యం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో సౌలు రాజుగా ఉన్న సమయంలో సౌలు దేవుని మాటను వ్యతిరేకించి దేవుణ్ణి విసర్జించి ఉన్నాడు. అప్పుడు దేవుడు వేరొక నాయకుణ్ణి ఇజ్రాయేలు ప్రజలకు నియమించాలని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సమూయేలును బెత్లెహేము దగ్గరికి వెళ్ళి యెషయి కుమారులను అభిషేకించమని చెప్పారు. అప్పుడు సమూయేలు కొమ్మెను తీసుకుని తైలముతో నింపి బెత్లెహేమునకు వెళ్ళి యెషయి కుమారులను అందరినీ పిలిచి శుద్ధి చేసి బలి అర్పించి వారి కుమారులందరినీ అభిషేకించాలని చూశారు. కానీ దేవుని ఆత్మ తనకి ప్రేరేపించకపోవడం కారణంగా నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అని యెషయాని అడిగినప్పుడు, నాకు చిన్న కుమారుడు ఉన్నాడు, అతను గొర్రెలు కాస్తూ దూర ప్రాంతంలో ఉన్నారని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త ఆ యొక్క దావీదును పిలిపించమన్నప్పుడు దావీదు వచ్చినప్పుడు చాలా సొగసైనవాడు, అందవాడు, ఎర్రనివాడు, చక్కనిగా ఉన్నాడని సంబోధిస్తూ దేవుని ఆత్మ ప్రేరేపించబడటం చేత తనే రాజుగా నియమించబడతారని తన కొమ్ముని తీసి తైలాభిషేకం తల మీద పోసి అభిషేకిస్తారు. అలాగా దావీదు మహారాజును సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే సౌలు ఇజ్రాయేలు దేశానికి మొదటి రాజు. ప్రజలు కోరుకున్నట్లుగా అతను పొడవుగాను అందంగాను ఉన్నాడు. సౌలు ఇజ్రాయేలు పరిపాలించిన మొదటి కొన్ని సంవత్సరాల్లోనే మంచి పాలన అందించాడు. అయితే అతడు దేవునికి విధేయత చూపించలేదు, దుష్టుడైన రాజుగా ఉన్నాడు. అందుచేత దేవుడు ఒక రోజు తన స్థానంలో రాజుగా ఉండగల వేరొక మనిషిని ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలుడైన దావీదును ఎన్నుకున్నాడు. ఒకరోజు సౌలు తర్వాత రాజుగా అతన్ని సిద్ధపరచడం ఆరంభించాడు. దావీదు బెత్లెహేము గ్రామ నివాసి, అతని గొర్రెల కాపరి. తాను తన తండ్రి గొర్రెలను కాస్తుండగా వేరువేరు సమయాల్లో వాటి మీద దాడి చేసిన ఒక సింహాన్ని, ఒక ఎలుకబంటిని చంపాడు. దావీదు దేవుణ్ణి విధేయుడే, నీతిమంతుడిగా దేవుణ్ణి విశ్వసించాడు, ఆయనకు విధేయత చూపించాడు. దావీదు ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు ఉన్నత ధైర్యవంతుడు. గొల్యాతుకు వ్యతిరేకంగా పోరాడాడు. గొల్యాతు చాలా బలమైన వాడు, దాదాపు 3 మీటర్ల పొడవు ఉన్నవాడు. అయితే దేవుడు గొల్యాతును చంపి ఇజ్రాయేలులను రక్షించడంలో దావీదుకు సహాయం చేశాడు. ఆ తరువాత దావీదు ఇజ్రాయేలు శత్రువులపై అనేక విజయాలను సాధించాడు. దావీదు ఒక గొప్ప సైనికుడు అయ్యాడు. ఇజ్రాయేలు సైన్యాన్ని ఆయన అనేక యుద్ధాల్లో నడిపించాడు, ప్రశంసించాడు. ప్రజలు అతన్ని చాలా అభినందించారు. ప్రజలు దావీదును ఎంతో ప్రేమించారు. సౌలు రాజు దావీదు పట్ల అసూయపడ్డాడు. చివరకు సౌలు రాజు దావీదును చంపాలని కోరుకున్నాడు. అందుచేత దావీదు అతనితో ఉన్న సైనికులు తమని దాచుకోవడానికి అరణ్యంలోనికి పారిపోయారు. ఒకరోజు సౌలు అతని సైనికులు దావీదు కోసం చూస్తున్నప్పుడు సౌలు ఒక గుహలోనికి వెళ్ళాడు. ఇది దావీదు దాచుకున్న గుహగా ఉంది. అయితే సౌలు దావీదును చూడలేదు. దావీదు సౌలు వెనుకకు చాలా దగ్గరగా వెళ్ళి అతని వస్త్రం నుండి ఒక చిన్న ముక్కను కత్తిరించాడు.
సౌలు గుహను విడిచిపెట్టిన తరువాత అతడు పట్టుకొని ఉన్న వస్త్రము ముక్కను చూడమని సౌలు వినేలా గట్టిగా అరిచాడు. ఆ విధంగా రాజు కావడం కోసం దావీదు తనను చంపడానికి నిరాకరించినట్లు సౌలు గుర్తించాడు. కొద్ది కాలానికే సౌలు యుద్ధంలో చనిపోయాడు. దావీదు ఇజ్రాయేలు రాజయ్యాడు. అతను మంచి రాజు. ప్రజలు దావీదు రాజుగా ప్రేమించారు. దేవుడు దావీదును ఆశీర్వదించి అతనిని విజయవంతంగా చేశాడు. దావీదు అనేక యుద్ధాలు చేశాడు. ఇజ్రాయేలుల శత్రువులను ఓడించటానికి దేవుడు దావీదుకు సహాయం చేశాడు. దావీదు యెరూషలేము నగరాన్ని జయించాడు. అతని తన రాజధాని నగరముగా చేసుకున్నాడు. అక్కడ అతన్ని జీవించి 40 ఏళ్లు రాజుగా ఉన్నాడు. ఈ సమయంలో ఇజ్రాయేలీలు శక్తివంతమైన సంపన్నమైన దేశంగా మారింది. ఇజ్రాయేలీలందరూ దేవుణ్ణి ఆరాధించి ఆయనకు బలులర్పించేలాగా ఒక దేవాలయాన్ని నిర్మించాలని దావీదును కోరుకున్నాడు. దాదాపు 400 సంవత్సరాలు ప్రజలు మోషే తయారు చేసిన ప్రత్యక్ష గుడారము వద్ద దేవుణ్ణి ఆరాధిస్తూ బలులు అర్పిస్తూ వచ్చారు. నాతాను అనే ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుడు నాతానును దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదుతో, నీవు అనేక యుద్ధాల్లో పోరాడావు. నీవు నా కోసం ఈ దేవాలయాన్ని నిర్మించావు. నీ కుమారుడు దాన్ని నిర్మిస్తాడు. అయితే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. నీ సంతతి వారిలో ఒకడు నా ప్రజలను శాశ్వతంగా పరిపాలిస్తాడు. దావీదు సంతానం శాశ్వత కాలం ప్రజలను పాలించక ఏకైక రాజు మెస్సయ్య. ఈ మెస్సయ్య లోకంలోని ప్రజలను తమ పాపాలను రక్షిస్తాడు. దావీదు నాతాను సందేశాన్ని విన్నప్పుడు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. దేవుడు అతనిని ఘనపరచి అనేక ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. అయితే దేవుడు ఇవన్నీ చేస్తాడని దావీదుకు తెలియదు. మెస్సయ్య రావడానికి ముందు ఇజ్రాయేలీలు దాదాపు 1000 సంవత్సరములు ఎదురు చూడాల్సి వచ్చిందని మనకు తెలుసు. దావీదు తన ప్రజలను చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన దేవునికి చాలా విధేయుడై దేవుడు దావీదు ఆయనను ఆశీర్వదించాడు. అయితే తన జీవితపు అంతలో దావీదు దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేశాడు. ఒకరోజు దావీదు తన రాజభవనం నుండి చూస్తూ ఒక అందమైన స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆమె అతనికి తెలియదు. అయితే ఆమె పేరు బెత్షెబా అని తెలుసుకున్నాడు. దానికి దూరంగా ఉండడానికి బదులు దావీదు ఆమెను తన దగ్గరకు తీసుకొచ్చేందుకు ఒకరిని పంపించాడు. దావీదు ఆమెతో పాపం చేశాడు. ఆమెను తన ఇంటికి తిరిగి పంపించాడు. కొంతకాలం తర్వాత బెత్షెబా తాను గర్భవతి అని తెలియజేస్తూ దావీదుకు ఒక సందేశాన్ని పంపించింది. బెత్షెబా భర్త పేరు ఉరియా. అతడు దావీదు యొక్క ఉత్తమ సైనికుల్లో ఒకడు. అతడు ఆ సమయంలో యుద్ధంలో పోరాడుతూనే ఉన్నాడు. దావీదు యుద్ధరంగం నుండి అతన్ని రప్పించి తన భార్యతో ఉండమని చెప్పాడు. అయితే మిగిలిన సైనికులు యుద్ధంలో ఉన్నారు కనుక ఉరియా తన ఇంటికి వెళ్ళడానికి నిరాకరించాడు. కనుక దావీదు ఉరియాను తిరిగి యుద్ధంలోనికి పంపించాడు. ఉరియా చంపబడేలా శత్రువులు బలంగా ఉన్న చోట ఉరియాను ఉంచాలని దావీదు సైన్యాధిపతికి చెప్పాడు. ఇదే జరిగింది. ఉరియా యుద్ధంలో మరణించిన తరువాత దావీదు బెత్షెబాను వివాహం చేసుకున్నాడు. తరువాత ఆమె దావీదుకు ఒక కుమారుని జన్మనిచ్చింది. దావీదు చేసిన దాన్ని బట్టి దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. దావీదు చేసిన పాపం ఎంత దుష్టమైనదో దావీదు చెప్పడానికి దేవుడు ప్రవక్త నాతానును పంపించాడు. దావీదు తన పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతన్ని క్షమించాడు. మిగిలిన తన జీవితంలో కష్టకాలంలో కూడా దేవుణ్ణి అనుసరిస్తూ విధేయుడయ్యాడు. అయితే దావీదు మగ శిశువు చనిపోయాడు. దేవుడు దావీదును ఈ విధంగా శిక్షించాడు. ఈ విధంగా దావీదు చనిపోయేంత వరకు తన సొంత కుటుంబంలో నుండే కొందరు అతనితో పోరాడుతూ వచ్చారు.
దావీదు చాలా శక్తిని కోల్పోయాడు. అయితే దేవుడు నమ్మదగినవాడుగా ఉన్నాడు. దావీదు కోసం తాను చేస్తానని వాగ్దానం చేసిన దానిని దావీదు కోసం చేశాడు. తరువాత దావీదు బెత్షెబాకు మరొక కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డ సొలొమోను అనే పేరు పెట్టబడింది. సొలొమోన్ రాజు గురించి మరొక వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.